తను ఓ చిన్న హైదరాబాదీ కుర్రాడు. 40 కిలోమీటర్లు ప్రాక్టీస్ కోసం వెళ్ళేవాడు. ఇలా అని చెప్పేసి తనేదో పెద్ద గొప్ప కోటీశ్వరుడు, ధనవంతుడు కొడుకు కాదు. వాళ్ళ డాడీ ఒక చిన్న ఎలక్ట్రీషియన్. హైదరాబాద్లోని ఒక అకాడమీలో బార్కాస్లోంచి లింగంపల్లి వెళ్ళి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేవాడు. తన కోచ్ సలాం బయాస్ గారు తను చూశారు టెన్నిస్ బాల్ ఆడుతున్నప్పుడు ఒక సమ్మర్ క్యాంప్లో. వీడు చాలా బాగా ఆడుతున్నాడు, వీడిని ఆడిచ్చచ్చు కదా అని వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ వెంటనే అన్ని డబ్బులు లేవు సార్ మా దగ్గర, ఓకే బాగా ఆడుతున్నాడు అంటే ఓకే, కానీ అంత నేను అఫోర్డ్ చేయలేను అని క్లియర్గా చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే మీ అబ్బాయిని నా దగ్గర పంపించండి, ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తానని ప్రతిరోజు ఆయనతో పాటు 40 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ తిలక్ని కోచింగ్కి తీసుకెళ్లేవారు. ఈరోజు ఆ పిల్లాడు పాకిస్తాన్ మీద ఏషియా కప్ ఫైనల్స్ దుమ్ము దులిపేశాడు. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ కథ ఇది. డబ్బులు లేవని, సపోర్ట్ లేదని, ఏమీ లేదని అయిపోయి ఉంటే ఏమయ్యేది కాదు. తను ఒక బాల్ బాయ్గా సురేష్ రైనాని ఇష్టపడేవాడు బాగా. అలా అంచెలంచెలుగా ఎదిగి స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి అండర్-19 హైదరాబాద్కి ఆడి అండర్-19 ఇండియాకి ఆడాడు. అక్కడ తను ముంబై ఇండియన్స్ గుర్తించింది, ఈ కుర్రాడు చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చింది, ఎవరి పిల్లాడని. అలా ఇండియన్ టీంకి వచ్చి సెటిల్ అయ్యి చాలా బాగా ఆడి సెట్ అయ్యి అద్భుతంగా ఆడాడు నిన్న. అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ హైదరాబాద్ రాగానే థ్యాంక్ యూ ఫర్ హైదరాబాద్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ అని చెప్పి తను నెగ్గిన తర్వాత తను గుర్తుపెట్టుకున్నాడు తను పుట్టిన నేల, పుట్టిన మట్టిని, ఇక్కడ పెరిగిన జనాన్ని. తర్వాత ఫస్ట్ ఇంకా రావడానికన్నా ముందు ఇంటికి ఫోన్ చేసి ఫ్యామిలీతో మాట్లాడాడు. కన్న తల్లిదండ్రులని, పెరిగిన నేలని, పుట్టిన ఊరిని మర్చిపోకూడదు. తర్వాత ఇవాళ మీడియాతో సమావేశం అయ్యే ముందు కోచ్ సలాం బయాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఆయనతో పాటు మీడియా దగ్గరికి వెళ్ళాడు. ఇది చాలా గొప్ప విషయం తిలక్. నువ్వు ఇంకా ఇలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎన్నో విజయాలు నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే పేరెంట్స్ ఇచ్చినంత సపోర్ట్ కోచ్ కూడా ఇచ్చి ఉంటాడు. పాపం కంటికి రెప్పలా కాపాడి తనకి డే అండ్ నైట్ చిన్నపిల్లల్లా తను చూసుకుంటాడు. అంత ప్రేమించి ఉంటే తిలక్ని వాళ్ళు ఇంత మంచి పని చేశారు. ఆ ఫ్యామిలీకి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా క్రికెట్ వదిలేయలేదు. అండ్ క్రికెట్ వదిలేయమని వాళ్ళు కూడా చెప్పలేదు. సో ఇది తిలక్ వర్మ మన హైదరాబాద్ పిల్లాడి స్టోరీ.